తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు ఎంతో వినసొంపైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హేమ ఇకపై సినిమాలు చేయబోనని ప్రకటించారు. హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. 14 ఏళ్ల వయసు నుంచే సినిమాల్లో నటిస్తున్నా, ఇక చాలనిపిస్తోంది. ఇకపై సినిమాలకు దూరంగా ఉండాలని అనిపించింది. ఇంతకాలం అందించిన ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు అని హేమ తన భావాలను వ్యక్తపరిచారు. హేమ సినీ కెరీర్ని వీడటానికి కారణాలపై ఆసక్తిగా అడిగిన ప్రశ్నలకు ఆమె స్పందిస్తూ, ఇప్పటివరకు నా జీవితం సినిమాల చుట్టూనే తిరిగింది. కానీ ఇక నుంచి నా కోసం బ్రతకాలని అనిపిస్తోంది. హెల్దీగా ఉండటానికి ట్రై చేస్తున్నా. నన్ను నేను ప్రేమించుకోవాలి అని చెప్పుకొచ్చారు. అయితే కొన్నాళ్ల క్రితం రేవ్ పార్టీ వివాదంలో హేమ పేరు తెరపైకి రావటం, పోలీసుల నుంచి నోటీసులు అందుకోవటం, విచారణకు హాజరు కావటం వంటి ఘటనలు పెద్ద చర్చనీయాంశమయ్యాయి. ఈ వివాదం తర్వాత హేమ ఎక్కువగా మీడియా ముందు కనిపించలేదు. సినిమాల్లో కూడా నటించలేదు. ఫైర్ బ్రాండ్గా మాట్లాడే హేమ ఈ ఘటన తర్వాత మౌనంగా మారటం గమనార్హం. ఈ వివాదం ఆమెను మానసికంగా ప్రభావితం చేసి సినిమాలకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకునేలా చేసిందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. హేమ తెలుగు సినీ పరిశ్రమలో 3 దశాబ్దాలకు పైగా నటించింది. తన కెరీర్లో అనేక హిట్ సినిమాల్లో నటించి, ముఖ్యంగా కామెడీ పాత్రల్లో తనదైన ముద్ర వేసుకుంది. ఈవీవి సత్యనారాయణ చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. అలాగే చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి టాప్ హీరోలతో కలిసి నటించింది. పోకిరి, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సినిమాల్లో ఆమె చేసిన పాత్రలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. సినిమాలతో పాటు బుల్లితెర షోలలోనూ ఆమె తన హాస్యంతో అలరించింది. సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పిన హేమ ఇకపై వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నట్టు తెలిపారు. తన ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కోసం కొత్త జీవితం మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నట్టు ఆమె చెప్పుకొచ్చారు.